నంద్యాలలో రహదారులు గోతులమయంగా ఉన్నాయి. గతంలో గంట వ్యవధిలో గమ్యస్థానానికి చేరుకునే వాహన చోదకులు ఇప్పుడు అదే మార్గంలో ప్రయాణించాలంటే గంటల సమయం పడుతుంది. నంద్యాల నుండి నందము నగర్, వైఎస్ నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లే రహదారే దీనికి నిదర్శనం. ఈ మార్గంలో గోతులు ఉండటం వల్ల వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, ఒళ్ళు హోనమవుతోందని వాహన చోదకులు వాపోతున్నారు. ఉన్న రోడ్లో 5దో 10దో గోతులు ఉండడం సహజం. కానీ నంద్యాల నుండి నందమూరికి ప్రధాన రహదారిలో గోతులు ఉండటంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ఏళ్లుగా గోతులు పోడ్చకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు. దూరంలో ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్లే మెయిన్ రోడ్డుకు చాలా ఏళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టలేదు. వాహనదారులు మాట్లాడుతూ కనీసం ఎమ్మెల్యేకు ఈ రహదారి కనపడదా? నందమూరి నగర్, వైఎస్ నగర్ చుట్టుప్రక్కల గ్రామాలకు ఈ రహదారి వెంట వెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తుందని, దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం ఎమ్మెల్యేకు ఇది కనపడదా అంటూ ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు చాలా చండాలంగా ఉంది. రోడ్డు ఈ ఎమ్మెల్యే పట్టించుకున్నాడు. ఇసారి తిరుగుతారు రోడ్లు ఎట్లా తెలుసుకోలేకుంటే ఏం ప్రయోజనం? ఎవరు ఓట్లప్పుడు వస్తారు కానీ రోడ్డు నందున్నారు, వచ్చినారు, ఎట్టన్నారు, ఎవరు పట్టించుకుంటే ఎట్టని ఎట్లా రోడ్డు